ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 27 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 331వ రోజు. ఈ రోజు కొరకు సిద్ధపరచబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాలును ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కుషీయులను, ఊతువారినందరినీ, డాళ్లను శిరస్త్రాణములను ధరించి వారినందరినీ నేను బయలుదేరదీసెదను. గోమెరును అతని సైన్యమంతయును, ఉత్తర దిక్కులలో నుండు తొగర్మాయును అతని సైన్యమును, జనములు అనేకములు నీతో కూడా వచ్చును. నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచు. వారికి నీవు కావలి అయి ఉండవలెను. చాలా దినములైన తరువాత నీవు శిక్ష నొందదు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకుని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనుల అందరి యొద్దకును నీవు వచ్చెదవు. గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదకి వచ్చెదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదకి పోయేదను. ప్రాకారములను అడ్డగడలను గౌనులను లేని దేశం మీదకి పోయేదను. నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదకి పోయేదను. వారిని దోచుకుని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. సెబావారును దదాను వారును తర్షీషు వర్తకులను కొదమసింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి, సొమ్ము దోచుకున్నటకు వచ్చితివా? దోపు దోచుకున్నటకు సైన్యం సమకూర్చితివా? బహుగా దోపు దోచుకుని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకుని పోవుటకు చాలా దోచుకున్నటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతూ ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చుందేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు గదా. ఉత్తర దిక్కున దూరమున్న నీ స్థలముల్లో నుండి నీవును నీతో కూడా జనములనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యంగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. అంత్యదినముల యందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు, నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదను. ప్రభువుకు యెహోవా సెలవిచ్చుందేమనగా, నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్త అయిన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే గదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలీయుల దేశం మీదకి రాబోవు ఆ దినమున
నా కోపం బహుగా రగులుకొనును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగు ప్రమాణం చేసేదని, ఇశ్రాయేలీయుల దేశంలో మహాకంపం పుట్టును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీ, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండ పీటలు పడును, గోడలన్నీ నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించదను. ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనమెత్తి ఇట్లనము. ప్రభువగు యెహోవా సెలవిచ్చుందేమనగా, రోషునకును, మెషకునకును, తుబాలునకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను. నీ కుడి చేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను. నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్నిచ్చెదను. నీవు పొలము మీద కూలుదువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను మాగోగు మీదికిని, ద్వీపముల్లో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్య దానిని బయలుపరచెదను. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది. నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి కవచములను, ఢాళ్లను, కేడెములను, విండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకుని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. వారు పొలములో కట్టెలేరు కొనుకయు, అడవుల్లో మ్రాన్లు నరుకకయు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు. తమను దోచుకుని వారిని తామే దోచుకొందురు. తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేను ఒక స్థలం ఏర్పరచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండును. ఆ లోయకు హమోన్ గోగు అని పేరు పెట్టుదురు. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు. దాని వలన వారు కీర్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టి వారిని, దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టి వారిని నియమించెదరు. 7 నెలలైన తర్వాత దేశమునందు తనిఖీ చేసెదరు. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటి అయినను కనబడిన ఎడల పాతిపెట్టివారు హమోన్ గోగు లోయలో దానిని పాతిపెట్టి వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. మరియు హమోనా అను పేరు గల ఒక పట్టణముండును. ఇలాగున వారు దేశమును పవిత్రపరచుదురు. నరపుత్రుడా, ప్రభువగు యెహోవా సెలవిచ్చుందేమనగా, సకల జాతుల పక్షులకును భూమృగములకన్నిటికిని ఈ సమాచారం తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి. ఇశ్రాయేలీయుల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. బలాఢ్యుల మాంసం తిందురు. భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొట్టేళ్ల యొక్కయు, గొర్రెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తం త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను. మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తం త్రాగుదురు.
నేను ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలాఢ్యులను, ఆయుధస్తులను మీరు కడుపార భక్షింతురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నా ఘనతను అన్యజనులలో అగుపరచదను. నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరూ చూచెదరు. ఆ దినం మొదలుకొని నేనే తమ దేవుడైన యెహోవానై ఉన్నానని ఇశ్రాయేలీయులు తెలుసుకొందురు. మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాజ్ఞకుడనై వారు ఖడ్గం చేత కూరునట్లుగా వారిని బాధించి వారికి అప్పగించితననియు అన్యజనులు తెలుసుకొందురు. వారి అపవిత్రతను బట్టి అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాజ్ఞకుడనై వారికి ప్రతీకారం చేసేదని. కాబట్టి ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను. ఇశ్రాయేలీయులందరి ఎడల జాలిపడదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్యజనుల అనేకముల ఎదుట నన్ను పరిశుద్ధపరచుకొందును. అన్యజనులలోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. కొత్త నిబంధన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపంతో జోలి ఇకనేమియూ లేకయుండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుక్కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యం చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును
పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.